బర్మింగ్హామ్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్తో రెండవ టెస్టులో తలపడుతోంది. అయితే ఇప్పటికే మొదటి టెస్టులో ఓడిపోయిన టీమిండియా రెండవ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదని హింట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు బుమ్రా ప్లేస్లో ఎవరిని తీసుకోవాలో తెలియక టీం మేనేజ్మెంట్ తికమక పడుతున్నారు. మొదటి టెస్టులో ఓడిన తర్వాత టీమిండియా బలంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ మరియు ఫీల్డింగ్లో మరింత కసరత్తులు చేస్తుంది. అయితే ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో ఇప్పుడు బుమ్రా ప్లేస్లో ఏ సీమర్ని ఆడించాలనేది కొంత కష్టంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్లేస్ కోసం ఇద్దరు బౌలర్లు చూస్తున్నారు. వాళ్లే ఆకాశ్దీప్ మరియు హర్షదీప్. ఆకాశ్దీప్ అయితే టెస్టుల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. పైగా లాస్ట్లో వచ్చి బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక హర్షదీప్ అయితే డెబ్యూ చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా టీమిండియాకి వైట్ బాల్ ఫార్మాట్లో రెగ్యులర్ బౌలర్. అంతేకాదు ఇంగ్లాండ్ కౌంటీ టీం అయిన కెంట్ తరపున కూడా మ్యాచ్లు ఆడాడు. ఈ అనుభవం కూడా అతనికి ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఇద్దరు బౌలర్లు వైవిధ్యంగా ఉండటంతో రెండవ టెస్టులోకి ఎవరిని తీసుకోవాలో తెలియక టీం మేనేజ్మెంట్ ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే బుమ్రా లేకుండా రెండవ టెస్ట్ ఎలా ఆడుతారు అనే ఉత్కంఠ ఇప్పటికే అందరిలో నెలకొంది.